పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు మీరు ఎంతమంది ఈ రోజు ఫస్ట్ టైం ప్లాన్ వింటున్నారండి? ఫస్ట్ టైం నేను ఒకసారి గట్టిగా ఒకసారి చెప్పండి. ఈ రోజు వినబోయే ప్రజెంటేషన్ ఒక 40 నిమిషాలు కనుక మీరు ఓపెన్ మైండెడ్గా వినగలిగితే 100% గ్యారెంటీ ఇస్తున్నాను మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళి ఫస్ట్ టైం చూసి సికింద్రాబాద్ ఆఫీస్లో ప్లాన్ అయినప్పుడు వెనకాల ఇట్లా నిలబడి విన్నా సబ్బు చేంజ్ చేస్తే ₹1,00,000 రావడం ఏంది కొంచెం నాకు ఇట్లా అనిపించింది. కానీ ఆ తర్వాత స్టార్ట్ చేసినాక నాలెడ్జ్ తీసుకున్న తర్వాత అర్థమైంది, చూస్తూ ఇన్కమ్ పెరిగింది, లైఫ్ చేంజ్ అయింది. సో ఇక్కడ ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిర్రో వాళ్ళకి మీటింగ్ తర్వాత గట్టిగా మీరు సెకండ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు మీ లైఫ్ గురించి మీకు మంచిగా జరగాలని కోరుకునే వ్యక్తుల్లో మీ తల్లిదండ్రుల తర్వాత మీకు ఈ రోజు ఇన్వైట్ చేసిన వ్యక్తి, రైట్? ఎందుకంటే ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం ఈ సాయంత్రం పూట ఇక్కడ గ్యాదర్ అయినాము. ఒక ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఒక ఎక్స్ట్రా దాని నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి, రైట్? సో ఈరోజు చూసుకుంటే దీన్ని మనం ఇక్కడ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. మనం అందరం కన్జ్యూమర్సా కాదండి? మనం అందరం కస్టమర్సా కాదా? ఇన్ని రోజుల నుంచి మనం పొద్దున్న లేచిన సంధి సాయంత్రం వరకు సబ్బులు, పేస్టులు, బ్రష్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, మంచి నూనె, బట్టలు ఉతికేది, బాసందం, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము. అక్కడి నుంచి వాడడం వల్ల ఇప్పటి వరకు మీకు ఏమన్నా బెనిఫిట్స్ అయినాయా? ఇంకొన్ని సంవత్సరాలు తీసుకుంటే అయ్యే అవకాశం ఉందా? లేదు. కానీ ఇక్కడ నుంచి మీకు అవకాశం ఉంది. అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. సో ఏ పనైనా చేసే ముందు ఫస్ట్ మనం ఎందుకు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని ఒకవేళ నేను ఢిల్లీ వెళ్ళమని చెప్పాను అనుకోండి, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారా లేదా? ఎలా వెళ్ళాలనేది చాలా అవకాశాలు ఉన్నాయి. కార్లో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఎట్లానే వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి అనేది క్లియర్ కావాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా పని చేస్తున్నారంటే దేని గురించి పని చేస్తున్నారండి? డబ్బు గురించి, రైట్? ఈ డబ్బు సంపాదించిన తర్వాత డబ్బును ఏం చేస్తారు? ఎక్కడ ఖర్చు పెడతారు? అవసరాలకు. ఎక్కడైతే మన డ్రీమ్స్ ఉంటాయో డ్రీమ్స్ మీద ఖర్చు పెడతాం, అవునా కాదా? ప్రతి ఒక్క వ్యక్తి పని చేసేది డ్రీమ్స్ గురించే. కొందరు ఏం చేస్తారు? వాళ్ళ డ్రీమ్ గురించి పని చేస్తారు, కొందరు ఏమో వేరే వాళ్ళ డ్రీమ్ గురించి పని చేస్తారు, అవునా కాదా? సో డ్రీమ్స్ అనేసరికి మనం చిన్న పిల్లల్ని అడిగినాం అనుకోండి. ఇప్పుడు బాబుని అడిగినాం, బాబు చిన్న నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? క్రౌన్ యూనివర్సిటీ అనుకో, ఇంకా పోలీస్. చూసారా? అదే నేను పెళ్ళి అయినాక అడిగితే ఏమంటాడు? మస్తు ట్రై చేసినా సరే మన ఏ పనులు కావంటాం, అవునా కదా? డ్రీమ్ అనేసరికి చిన్నపిల్లలకు ఒక క్లారిటీ ఉంటుంది. పెద్దగా అయినాక నేను కలెక్టర్ అవుతా, యాక్టర్ అవుతా, డాక్టర్ అవుతా, పోలీస్ అవుతా అని. కానీ ఒక సమయం తర్వాత అడిగితే మాత్రం అది డ్రీమ్ నవ్వు వస్తుంది. కానీ ఈ రోజు ఇట మిమ్మల్ని నేను డ్రీమ్ అడిగితే మీకు ఇట నవ్వే రావచ్చు. అందుకే ముందే క్లియర్ చేస్తున్నా. కానీ ఈరోజు మీ డ్రీమ్స్ మీరు ఈ సాయంత్రం పూట మన అంటారు కదా, తలస్తు దేవతలు అంటారు, తిరుగుతుంటారు అని చెప్పేసి, నేను అడగబోయే డ్రీమ్స్ మీ మనసులో ఏమున్నాయో అవి ప్రతి ఒక్కటి చెప్పండి. 100% మీ డ్రీమ్స్ ఇలా చెప్పడమే కాదు, ఈ డ్రీమ్స్ ఎలా సొల్యూషన్ దానికి ఎలా మీకు అవుతుందో సొల్యూషన్ గిట్ ఇవ్వబోతున్నాను నేను, రైట్? డ్రీమ్స్ ఏమేమి ఉంటాయండి? మనసు లోపలికని చెప్పండి. ఏమేమి మీరు ఆలోచిస్తున్నారు, మీ మనసులో డ్రీమ్స్ అన్నీ చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఏమేమి ఉంటాయి? లగ్జరీ హౌస్, డూప్లెక్స్ అంటే సార్ 100 గజాలు వస్తుంది, ఎకరంలో గిట్ట వస్తుంది 200 గజాలు అంటే మళ్ళీ అక్కడికి ఆలోచనలో గిట్ట మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. సార్ 50 కోట్లు కడితే 200 గజాలు కడతారా మీరు? అయితే పిల్లలు పెట్టరా? మనరారా? ఒకవేళ 50 కోట్లు ఉంటే ఎంత పెద్దది ఆలోచిస్తారు సార్? 200 గజాలు అంటారా? స్విమ్మింగ్ పూల్ అంటారు, గార్డెన్ అంటారు, తోట అంటారు, అవునా కదా? లగ్జరీ హౌస్, రైట్? లగ్జరీ హౌస్. ఎందుకంటే మనకు చాలా మంది జాబ్ చేసినప్పుడు ఏమంటారు, 20,000 సాలరీ ఉంది అనుకోండి, మనకు 40,000 వస్తే చాలు అనుకుంటారు. కానీ 40,000 అయినప్పటికీ ఏమవుతుంది, అవునా కదా? సో మనం ఎప్పుడైనా ఆలోచన పెద్దనే ఆలోచించాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. లగ్జరీ హౌస్, ఇంకా లగ్జరీ కార్, రైట్? లగ్జరీ కార్ అంటే ఇంచుమించు అది 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల పైన ఉంటుంది, రైట్? ఇంకేమి ఉంటాయి? బ్యాంక్ బ్యాలెన్స్. సార్ కొత్తలు కూడా చెప్తే బాగుంటుంది సార్. కొత్త ఆల్రెడీ మీ 100% అయిపోతుంది. కోటి టాయి వచ్చిందంటే సవాలే లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా ఇంకేమేమి కావాలి సార్? ఏమేమి డ్రీమ్స్ ఉంటాయి?
ఫోన్ ఏంటి సార్, మీకు ఒక నెలకి ఒక 50 లక్షల ఇన్కమ్ వస్తుంది అనుకోండి, మీరు ఎట్లా మీరు ఎంజాయ్ చేస్తారు, ఏమేమి కోరుకుంటారు అట్లానే చెప్పండి. ఎస్, ఫారెన్ ట్రిప్స్, వరల్డ్ టూర్, ఫారెన్ ట్రిప్స్, ఇంకా హెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వెస్ట్ సైన్ అప్ చేసినట్టు మీకు హెల్త్ వచ్చినట్టే, కానీ రైట్ 100% మీకు హెల్త్ కావాలి, చాలా ఇంపార్టెంట్ మేడం. ఈరోజు చాలా మంది చూడండి, డబ్బు ఉంది కానీ హెల్త్ లేక బాధపడుతుంది. ఎంత డబ్బు నేను మీద పెట్టుకుపోతాము, హెల్త్ ఉంటే హెల్త్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ముందు. కరెక్ట్ మీరు చెప్పారు, ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకా ఇంకేమేమి సార్ డ్రీమ్స్ ఏమేమి ఉంటాయి సార్, ఆలోచిస్తున్నారా ఏమేమి ఉంటాయి డ్రీమ్స్? बोलिए बोलिए ना, बोलिए आपकी क्या क्या ड्रीम्स है, आप क्या सोच रहे हैं? मन को नहीं सुन रहे ना, आपको क्या चाहिए? अगर आपको मान लीजिए महीने के 5 लाख की इनकम आ रही है तो आप क्या क्या लेते हैं? पहले घर बना। यस, ओके, ग्रेट, సూపర్. लग्जरी हाउस आ गया. ఇంకేమేమి ఉంటాయి సార్ డ్రీమ్స్? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఎగ్జాక్ట్లీ సార్, ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి. ఈ రోజు గిట్ట మనకు ఆ కోరిక ఉంటుంది కానీ మన ప్యాకెట్ సపోర్ట్ చేయదు మనం, రైట్? ఇంకా ఎగ్జాక్ట్లీ మేడం, గోల్డ్ అన్నారు. ఎందుకంటే పెళ్ళైన వచ్చి మా అందరం చాలా మంది అదే తప్పేంది ఆశ ఉంటుంది. ఈ రోజు ప్రామిస్ చేసినాం అయ్యేలా. యాక్చువల్లీ మన మ్యారేజ్నే మా వైఫ్ పొద్దున్నే తీసుకొని ఏం తినిపించిన పొద్దునేమో దోశ చేసింది, నోట్లో దోశ పెట్టి నెక్స్ట్ మ్యారేజ్ డేకి 10 తులాల బంగారం చేతిలో పెట్టి నీకు ఆయన చెప్తాను. అది సింపుల్ అయిపోతుంది కదా. మనం ఏం చెప్తామంటే ఈ సంవత్సరం ఇప్పిస్తా, నెక్స్ట్ మంత్ ఇప్పిస్తా, ఇట్లా అంటాం. కానీ డ్రీమ్ అందరికి ఉంటుంది, ఆడపిల్లలకైతే ఎక్కువ ఉంటుంది డ్రీమ్. గోల్డ్ కావాలని చాలా ఉంటుంది, కానీ అది ఎందుకు ఇప్పలేకపోతున్నాం అంటే మనకు వచ్చే ఇన్కమ్, రైట్? గోల్డ్. ఇంకా అండి హెలికాప్టర్, ఎస్. ఓ గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. సింపుల్, ఏం లేదు. 5 సంవత్సరాలు గట్టిగా ఆడుతున్నాయి. హెలికాప్టర్ కాదు, హెలికాప్టర్ ఇంకో ఎక్స్ట్రా హెలికాప్టర్ తీసుకో. ఏముంది, 2-3 కోట్లు ఉంటుంది, అంతే. రైట్? 30-40 లక్షలు డౌన్ పేమెంట్ కడితే తెచ్చి ఇక్కడ పడేస్తాం, రైట్? ఇంకా హెలికాప్టర్ అన్నారా? సో ఇట్లా ఆలోచించుకుంటూ పోతుంటే మన డ్రీమ్స్ చాలా ఉంటాయి, అవునా కాదా? కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనకేం కావాలి? డబ్బులు, ఏం కావాలి? మనీ, విటమిన్ ఎం. విటమిన్ ఎం, మనీ కావాలి, అవునా కాదా? కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం డ్రీమ్ గురించి ఆలోచిస్తే మనం ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఈ బిజినెస్ నుంచి ఆ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లా అనేది మీకు ఫైనల్గా చూపిస్తాను నేను. సో డబ్బు కావాలండి, కానీ ఈ రోజు మనం ఉన్న సిచ్యువేషన్లో మనకు డబ్బు సంపాదించడానికి మనం ఏం చేస్తున్నాం, ఏమేమి చేసి డబ్బు సంపాదిస్తున్నాం? ప్రజెంట్ సిచ్యువేషన్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాల్సి వస్తుంది? ఒకటి జాబ్, ఇంకా రెండోది బిజినెస్, రైట్? కానీ జాబ్ చేసి ఎవరైనా కరోడ్పతి అయ్యారా ఇప్పటివరకు? అయ్యే ఛాన్స్ ఉందా? నెవర్, లేనే లేదు. కానీ బిజినెస్ చేసి మాత్రం కావచ్చు, అవునా కాదా? కానీ బిజినెస్లో కూడా చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. ఈరోజు కరోనా తర్వాత చూసుకుంటే ఒక ఎసెన్షియల్ ప్రోడక్ట్ తప్పించి ఏ బిజినెస్కి అన్ని జీరోకి వెళ్ళిపోయినాయండి, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు, రైట్? కానీ ట్రెడిషనల్ మార్కెట్లో మీకు నెలకు ఒక మినిమం 1 లక్ష రూపాయలు ఇన్కమ్ కావాలంటే, ట్రెడిషనల్ మార్కెట్లో ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఒక మెడికల్ షాప్ పెట్టాలన్నా కానీ ఒక నెలకి 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే మరి ట్రెడిషనల్ మార్కెట్లో ఎంత పెట్టుబడి పెట్టాలని? జాబ్లో అయితే నాకు తెలుసు 100% మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి, రైట్? అందుకే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, డబ్బులు ఉన్న బిజినెస్ జోలికి వెళ్ళకుండా జాబ్కి వెళ్తారు. 8 గంటలు 10 గంటలు పని చేస్తే వచ్చే ఇన్కమ్ చాలీగా అని చెప్పేసి, రైట్? కానీ బిజినెస్లో ట్రెడిషనల్ మార్కెట్లో మీకు నెలకి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ కావాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి వస్తుంది? 50 lakhs. 15 lakhs? 50 lakhs. 50 lakhs, అదే అంటున్నా. 15 అంటే మరి చెప్పండి సార్. 50 lakhs పెడితే అది కూడా డౌట్ఫుల్ గా ఉంటుంది సార్. 50 lakhs పెట్టినా కానీ గ్యారంటీ కాదు. 50 లక్షలు ఈజీగా అవుతుంది సార్, నాకు అనుభవం. ఎందుకంటే 24 లక్షలు నేను పెట్టినప్పుడు 60-70 వేలు రావడం కష్టం ఉండేది. వస్తుండే, లేకపోతే ఆ మంత్ జీరో అవుతుండే. డ్రైవర్ ఒక యాక్సిడెంట్ చేసి ఫోన్ చేస్తే 50 వేలు, రైట్? సో 50 లక్షలు పెట్టుబడి పెట్టాలి, రైట్? 50 లక్షలు ట్రెడిషనల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు. 50 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు రిస్క్ ఉంటుందా ఉండదా? నిద్ర వస్తే రాసారు రాదు. ఎందుకు రాదంటే ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళు ఫోన్ లేపరు, ఎవరైతే తీసుకోనికి వస్తారో వాళ్ళు వచ్చి డోర్ కొడుతుంటారు, అవునా కాదా? రిస్క్ అనేది ఉంటుంది. దీంతో పాటు మీరు ఏదైనా బిజినెస్ పెట్టిరో అది చాలా మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఇమ్మడే కాంపిటీషన్ ఉంటుందా ఉండదా?
ఈరోజు వెయిట్ చేస్తున్నారు ఏ బిజినెస్ పెడతామని చెప్పేసి. కాంపిటీషన్ 5%, 5% డిస్కౌంట్తో పెడతారు. అది కూడా రైట్. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందా? కాంపిటీషన్ కాగానే ఏమవుతుంది, మళ్ళీ మనకు 50 లక్షలు పెట్టి దాని మీద కూర్చున్నాం కాబట్టి టెన్షన్ అవుతుందా అవ్వాలా? 100% వల్ల మనకి ఇక్కడ టెన్షన్ అనేది ఉంటుంది. సరే, ఇవన్నీ పెట్టిన తర్వాత మరి డబ్బు 50 లక్షలు పెట్టినప్పుడు కాంపిటీషన్ ఉండే టెన్షన్తో పాటు ఏమొస్తుంది, మళ్ళీ బీపీ షుగర్ అనేది గిఫ్ట్గా వస్తుంది మనకి. అవునా కదా? ఈరోజు చూడండి, డాక్టర్ దగ్గర పోతే ఎందుకు ఆలోచిస్తున్నాం, ఎక్కువ ఆలోచించకంట. ఈ ఆలోచించడం వల్ల సగం రోగాలు వస్తాయి. ఎందుకంటే టెన్షన్, అది రాత్రి వడనేది పగలు తిరగడిగేది, రైట్. బీపీ షుగర్ అనేది ఆటోమేటిక్గా గిఫ్ట్గా వచ్చేది. సరే, ఇవన్నీ రిస్క్ తీసుకొని మీరు బిజినెస్ చేసిన తర్వాత నెలకి ₹1,00,000 ఇన్కమ్ వచ్చే గ్యారంటీ ఉందా? ఉందా? రావచ్చు, అసలు పోవచ్చు. అంతేనా కదా? మీరు ఏదైనా మెడికల్ ఏదైనా సూపర్ మార్కెట్ పెట్టారు, ఒకవేళ ఇన్ కేస్ కాంపిటీషన్తో నడవట్లేదు, లోపల ఉన్న ఇంటీరియర్ డబ్బులు వస్తాయా? అసలు ఇటు పోయే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే ఆపర్చునిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది నామినల్ ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఖర్చే మీ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జీరో. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉంటుందా అండి? ఉండదు. రిస్క్ ఉంటుందా? రిస్క్ అనేది జీరో. కాంపిటీషన్ ఉంటుందా? ఇక్కడ కొత్త వాళ్ళకి తెలుసు, చాలా మంది నిలిచారు కానీ అందరు రాలేదు. అవునా కదా? అదే మీరు దావత్ చేసి మ్యాగన్కి వస్తున్నానండి, ఇంక దాన్ని పట్టుకొని వస్తారు దావత్కి అవునా కదా? కానీ ఇక్కడ పిలిస్తే వస్తుర్రా? పిలిచిన వాళ్ళు అంతా రారు. అంటే కాంపిటీషన్ ఉన్నట్ట లేనట్ట? కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ గిట లేదు. టెన్షన్ ఉంటుందా? లేదు. వచ్చిన వాళ్ళే చాలు మనకి. అవునా కదా? ఎందుకంటే డబ్బు పెట్టుబడినప్పుడు టెన్షన్ ఉంటుందా? ఇక బీపీ షుగర్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి చాలా మందికి క్యూర్ అయిపోయింది, క్యూర్ అయిపోతుంది, తగ్గుతుంది, రైట్. సో కానీ ఇక్కడ మీకు ఇవన్నీ చేసిన తర్వాత ₹1,00,000 వచ్చే గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మాత్రం నేను ఒక ఖచ్చితంగా చెప్పగలుగుతా, 24 మంత్స్ కనుక మీరు మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ని మిమ్మల్ని ఇక్కడ వరకు ఇన్వైట్ చేశారో వాళ్ళ చేయి పట్టుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుంటే కనుక 24 మంత్స్లో ₹1,00,000 గ్యారంటీగా తీసుకోవచ్చు. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నానంటే, నేను ఈ బిజినెస్లో 24 మంత్స్లో ₹1,00,000 తీసుకున్నా కాబట్టి నేను చెప్పగలుగుతాను, రైట్. సో అంతా ఓకే. మరి డబ్బులు పెట్టుబడి పెట్టే అవసరం లేదంటున్నాము, కానీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మరి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? అందరికీ రేజ్ అయ్యే క్వశ్చన్, అవునా కాదండి? రైట్. సో డబ్బులు పెట్టుబడి పెట్టకుండా మరి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం, మనం అందరం కన్స్యూమర్సే, మనం అందరం కస్టమర్సే కదా. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటున్నామంటే మనం కస్టమర్ అవుతాము. ఆ కొనుక్కున్న ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నట్లయితే మనం కన్స్యూమర్ అయినాం. మనం అందరం కన్స్యూమర్సే కదా. మరి ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇంట్లో ఏదో ఒక షాప్లో కొంటున్నాము. మీరు ఒక యాజ్ ఏ కన్స్యూమర్గా ఒక ₹100 ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, మీరు కొన్న ₹100 ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ? ఫ్యాక్టరీలో తయారవుతుంది. గ్రేట్ అండి, ఇక్కడ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, అందరూ ఆన్సర్ ఇస్తారు గట్టిగా చెప్పట్లు. ఫ్యాక్టరీలో తయారవుతుంది, రైట్. ఫ్యాక్టరీలో మీరు కొన్న ₹100 ప్రోడక్ట్ ₹100కి తయారవుతుందా, తక్కువ తయారవుతుందా? ఎంత కావచ్చు? మేడం? ఎగ్జాక్ట్లీ ₹50. నేను ఇంకా అట్లనే అనుకునేవాడిని, కానీ వాస్తవానికి చూస్తే కనుక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మీకు ₹30 నుంచి ₹40 అవుతుంది. నాన్ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటే ఈ ₹10 నుంచి ₹20 అవుతుంది, ₹30 లోపలే ఉంటుంది, రైట్. మరి ₹40 తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ₹100 అవుతుంది. ఎందుకు అంటే కస్టమర్ వెళ్ళి ఫ్యాక్టరీలో తీసుకునే అవకాశం ఉందా? లేదు. ఎక్కడ తీసుకోవాలి కస్టమర్? రీటైల్ షాప్లో తీసుకోవాలి. రీటైల్ షాప్ వాళ్ళు ఏమైనా సొంతంగా తయారు చేసే అవకాశం ఉందా? వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? హోల్సేలర్ దగ్గర తీసుకోవాలి. హోల్సేలర్ ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? ఎక్కడ తీసుకోవాలి? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ ఏమైనా సొంతంగా తయారు చేసే అవకాశం ఉందా? ఎక్కడ తీసుకోవాలి? C&F ఏజెంట్, క్యారీ అండ్ ఫార్వర్డ్ అంటాం. మరి C&F ఏజెంట్ ఎక్కడ తీసుకోవాలి? ఫ్యాక్టరీలో తీసుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళని తప్పు పని చేయట్లేదు, వీళ్ళకి డబ్బులు పెడుతున్నారు, టైం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మిగులుతుంది, రైట్. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ వెళ్తుందో ఐడియా ఉందా మీకు? ఎక్కడ? యాడ్స్ ఎవరు చేస్తారండి? సెలబ్రిటీస్. నేను మీరు వచ్చి సబ్బు పట్టుకొని చెప్తారా, తీసుకుంటారా? లేదు. సెలబ్రిటీలు ఫ్రీగా చేస్తారా అండి? లక్షల కోట్లలో డబ్బులు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ దగ్గర లాస్ట్ ఇయర్ ఇన్కమ్ చూస్తే ఆయన క్రికెట్ ద్వారా సంపాదించిన దాంట్లో 90% ఆయనకు యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బే, అవునా కదా? సో వీళ్ళందరి మధ్యన ఇక్కడ 60% అమౌంట్ అనేది ఇక్కడ పోతుంది, అవునా కదా? మరి 60% ఎవరి జేబులకి పోతుంది? కస్టమర్ జేబులకి కదా, రైట్.
ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంతకుముందు మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయని. ఈ లగ్జరీ హౌస్ కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, ఈ డ్రీమ్స్ ఎవరికి ఫుల్ఫిల్ అవుతున్నాయి? ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కిరాణా షాప్లో తీసుకోండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చిన్నగా ఉంటుంది, కానీ ఈరోజు మీకు తెలుసు వాళ్ళు ఇల్లు కట్టారు, అవునా కదా? సరే వాళ్ళకి వదిలేండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి హోల్సేలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, సిఎండ్ఎఫ్ ఏజెంట్ కానీ, యాడ్ చేసే సెలబ్రిటీ, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? లగ్జరీ లైఫ్ ఉంటుందా ఉండదా? వాళ్ళ దగ్గర మీరు సెలబ్రిటీ తీసుకుంటే లగ్జరీ హౌస్ ఉంటాయి, లగ్జరీ కార్లు ఉంటాయి, ఫారెన్ ట్రిప్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుందా? రైట్. అలాగే చూసుకుంటే వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు, వాళ్ళ పిల్లలు వచ్చేసి వాళ్ళ గోల్డ్ కొద్దిగానే ఉండదు, డైమండ్స్ ఇప్పిస్తారు, రైట్. ఫారెన్ ట్రిప్ అంటే తెలిసిందే, రైట్. డబ్బేమో కస్టమర్ జేబుల నుంచి వెళ్తుంది, ఎంజాయ్ ఎవరు చేస్తున్నారు? మీడియేటర్స్, అవునా కదా? రైట్. దీని తర్వాత దీనికంటే అడ్వాన్స్ సిస్టమ్ వచ్చిందండి. ఈ సిస్టమ్ పేరు వచ్చేసి షాపింగ్ మాల్స్ వచ్చాయి, రైట్. ఈ షాపింగ్ మాల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంప్లాయీస్ని పెడతారు, రిస్క్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? రీటైలర్ని వదిలేస్తారు, హోల్సేలర్ని వదిలేస్తారు, డిస్ట్రిబ్యూటర్ని వదిలేస్తారు. డైరెక్ట్ సిఎండ్ఎఫ్ ఏజెంట్ నుంచి తీసుకొని కస్టమర్కి ఇస్తారు. మరి ఈ ముగ్గురు జేబుల్లో పోయే డబ్బు మిగిలింది కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఒక 5% డిస్కౌంట్ రూపంలో ఒకటి ఇస్తారు. ఇది గిట్ట అన్ని షాపింగ్ మాల్లో ఇస్తలేరు. కొన్ని షాపులు ఏం చేస్తారు, వాళ్ళు మీ ఐడి కార్డు ఉందా, మీకు మెంబర్షిప్ కార్డు ఉందా అంటారు. మెంబర్షిప్ కార్డుకి ఎంత అంటే 1000 రూపాయలు కట్టారు, మళ్ళీ 1000 రూపాయలకైనా మనకి డిస్కౌంట్ ఇస్తా అంటారు. అంటే కస్టమర్ని ఏం చేస్తారు, ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు గిట్ట. సరే, దీని తర్వాత దీనికంటే ఇంకా అడ్వాన్స్ సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టమ్ పేరు వచ్చేసి ఆన్లైన్ సిస్టమ్. సిస్టమ్ అనేది రోజు అప్డేట్ అవుతుందా లేదా అండి? సిస్టమ్ చేంజ్ అయినప్పుడు మనం అప్డేట్ కావాలన్నా వద్దా? ఒకప్పుడు చెత్తకు స్కూటర్లు ఉండే, ఈ రోజు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు అప్డేట్ కావడానికి ఇష్టపడలేరు. ఒకప్పుడు నోకియా ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయి, మీరు వెనకబడిపోయింది మొత్తం చూసుకుంటే. ఒకప్పుడు అంబాసిడర్ కార్డ్స్ ఉండే, ఈ రోజు కనిపిస్తున్నాయా? ఈ అప్డేట్ అయ్యే సిచ్యువేషన్లో మనం అప్డేట్ కాకుంటే కనుక మనం వెనకబడిపోతాం, రైట్. నెక్స్ట్ అప్డేట్ సిస్టమ్ వచ్చేసి ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఈ ఆన్లైన్ సిస్టంలో వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద బిల్డింగ్లు కట్టారు, గోదాములు పెట్టారు, ఫ్యాక్టరీలు పెట్టారు, ఏమీ చేయరు. స్మార్ట్ వర్క్ ఏం చేస్తారు, వీళ్ళు జస్ట్ ఒక యాప్ డెవలప్ చేస్తారు. ఒక యాప్ డెవలప్ చేసిన తర్వాత కన్జ్యూమర్కి ఏదైతే ప్రోడక్ట్ కావాలో కన్జ్యూమర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్కి వీళ్ళు కనెక్ట్ చేసే ప్రాసెస్ చేస్తారు. ఈరోజు మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే మీరు అమ్మదలుచుకుంటే అమెజాన్ వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ మీ ఫోటోలు తీసుకొని అందులో యాప్లో పెడతారు. ఎవరైనా కస్టమర్ బుక్ చేస్తే డైరెక్ట్ అమెజాన్ పర్సన్ వచ్చి మీ ఇంటి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కన్జ్యూమర్ నుంచి వీళ్ళకు ఫ్యాక్టరీకి కనెక్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్ రూపంలో కొంచెం క్యాష్ బ్యాక్ గిట్ట ఇస్తారు, అవునా కదా? కానీ మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఇంతకుముందు ఎవరుండే? బిల్ గేట్స్. ఇప్పుడు ఎవరున్నారు? అమెజాన్ వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలోనే ధనవంతుడు అయిపోయాడు. జస్ట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓన్లీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా. మరి ప్రపంచంలో ఓకే, మరి ఇండియాలో టాప్ 2లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు డిమార్ట్ వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందంటే వచ్చిన డిమార్ట్లు, కానీ ఇండియాలో టాప్ 2కి వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే ఎంత పవర్ ఉందో, రైట్. ఈ రోజు లాక్డౌన్లో ఎవరు బంగారం కొన్నారు, ఎవరు టీవీ కొన్నారు, ఎవరు ప్లాట్లు కొన్నారు, కానీ సబ్బు పేస్ట్ మాత్రం కొన్నారు, అవునా లేదా? దెబ్బలు తినుకుంటాయినా కానీ సబ్బులు తెచ్చుకున్నామా లేదా? నారాయణ సార్ గుర్తుకు వస్తాడు. సార్ లాక్డౌన్లో గిట్ట కార్డు తీసుకొని వచ్చి ప్రోడక్ట్ గురించి వచ్చి పాపం అక్కడ పోలీసులు పట్టుకుంటే ఎంతో కష్టాలతో వచ్చింది సార్. అంటే ఈ రోజు మనం చేస్తున్న బిజినెస్లో ప్రోడక్ట్ ఎట్లున్నాయంటే ఏవి ఆగినా కానీ మనం చేసే పని మాత్రం ఆగదు, అవునా కదా? ఈరోజు మన జేబులో డబ్బులు లేకుండా కానీ అప్పు తీసుకునైనా పేస్ట్ చేయాల్సిందే, స్నానం చేయాల్సిందే, అవునా కదా? సో మరి దీని తర్వాత దీనికంటే అడ్వాన్స్ సిస్టమ్ ఈ సిస్టమ్ పేరు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అండి. ఒకసారి గట్టిగా మనం చెప్పాలనుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఏమవుతుంది అంటే కనుక, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఇక్కడ రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సిఎండ్ఎఫ్ ఏజెంట్, ఇంకా యాడ్స్, ఇంకా సెలబ్రిటీలు, షాపింగ్ మాల్స్ ఏమీ ఉండవండి. సో వీళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే 60% అమౌంట్ మిగులుతుందా మిగలదా? హలో, మిగులుతుందా మిగలదా? ఈ 60% అమౌంట్ తో వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు మరి ఈ 60% అమౌంట్ మీకు ఇచ్చినప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందా కాదా? సో ఈ 60% అమౌంట్ ఒకవేళ మీకు డైరెక్ట్ దొరికితే ఎంతమంది తీసుకోనికి రెడీ ఉన్నారండి? మీకు అర్థం కాదు. 60%. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ షుగర్ 40 రూపాయలకు ఉన్నది 20 రూపాయలు కేజీ, 2 గంటలే అన్నాడు అనుకోండి, మీరు తీసుకుంటారా తీసుకోరా? తీసుకున్నాక ఎవరికి ఫోన్ చేస్తారు? అన్నకి, అక్కకి, బాబాకి, చెల్లకి ఫస్ట్ దగ్గరలోకి చేస్తాం. 2 గంటల ఆఫర్ ఉంది, 20 రూపాయల కిలో, వస్తారా రారా? తీసుకున్న తర్వాత టైం ఉంటే ఇంకొంచెం వేరే గురించి ఆలోచిస్తాం. ఎప్పుడో ఒకసారి జరిగే డిస్కౌంట్ గురించి మీరు ఇంతమంది చెప్పినప్పుడు మరి 60% అమౌంట్ మీకు రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారు. సో ఓకే, ఈ 60% అనేది ఇంత మంచి ఆపర్చునిటీ 60% ఇచ్చి మీ లైఫ్ చేంజ్ చేసే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దామా? చూద్దామా? కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. ఒకసారి గట్టిగా మనం చెప్పండి. కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. ఈ రోజు చూసుకుంటే 350కి పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి కంపెనీ స్టార్ట్ అయింది. ఈ రోజు చూసుకుంటే 2.5 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి వెస్టీజ్ అనే విషయం కూడా తెలియకపోవచ్చు, అయినా 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. రైట్, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఫస్ట్ ఇయర్ వచ్చేసి, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 3,000 కోట్లు, ఇంచుమించు 3,000 కోట్ల టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్. అన్నిటికంటే గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొట్టమొదటి ఇండియన్ కంపెనీ అండి. ఇప్పటివరకు ఫారిన్ కంపెనీలు వచ్చి ఇండియా డబ్బు తీసుకెళ్ళాయి, కానీ మొట్టమొదటి ఇండియన్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయ్యి గ్లోబల్లీ బిజినెస్ చేస్తుంది. నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్, ఆల్రెడీ 8 కంట్రీలో బిజినెస్ నడుస్తుందండి. మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని మీ దుబాయ్లో ఉన్న ఫ్రెండ్కి రెఫర్ చేస్తే అక్కడ ఆయన తీసుకొని సబ్బుతో స్నానం చేస్తే ఇండియాలో మీ అకౌంట్లో డబ్బు వస్తుందండి. రైట్, ఇంతే కాదండి, ఇది మన గ్లోబల్ అంటే ప్రపంచంలో ఉన్న నెట్వర్క్ కంపెనీల్లో అన్నీ తీసుకుంటే గ్లోబల్ 100లో నుంచి వెస్టీజ్ వచ్చేసి 30 ర్యాంక్లో ఉంది. ఒకసారి ఆలోచించండి, గ్లోబల్ కంపెనీతో మనం యాడ్ చేయబోతున్నాము. సో ఇదే కాకుండా ఇది మన హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ ఓక్లా ఏటీటీలో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ బద్దీలో ఉందండి. 95% ప్రోడక్ట్ కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది. సో సొంతంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే 60% ఏదైతే మిగిలిందో ఆ 60% ఈరోజు మీకు ఇవ్వడానికి రెడీ ఉంది. సో ఆ 60% తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు ఒక్కసారి నేను చూడదలుచుకున్నాను. ఎంతమంది 60% తీసుకోవడానికి రెడీ ఉన్నారండి? రైట్, సో ఈ 60% ఎలా వస్తుంది? ఈ 60% తీసుకోవడానికి మీరేం చేయాలి? సో ఇప్పటివరకు మీరు ఈ 60% తీసుకోవడానికి చేయాల్సింది ఏం లేదండి. మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఇస్తే 2 మినిట్స్లో మీ ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. బ్యాంక్లో డబ్బులు ఏనికి పోతే అకౌంట్ నెంబర్ ఉండాలా వద్దా? ఉండాలి. అదే విధంగా